రక్తదానం అన్నదానం ఎంత గొప్పటి దానాలో మనకు ఎరుకున్న ముచ్చట్నే. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది అవయవ దానం. అవయవాలు దానం చేయాలంటే ఎంత గొప్ప మనసు ఉండాలి, ఏం కథ. ఆ దానానికి ఫలితం దక్కాలంటే ఇసోంటి పనితనము ముందు చూపు ఉంటేనే అవుతుంది. మీకు బొమ్మ చూపిస్తే కానీ నేను చెప్పేది అర్థం కాదు. పాన్ అగో ఎక్కడికక్కడ అందరు నాపేసి తొవ్వ సాపు పెడితే ఉన్నోళ్ళంతా ఉరుకొచ్చుకుంటా పట్టుకొస్తుంది. ఏంటిదో ఎరికేనా? ఊపిరితిత్తులు. బెంగళూరు నుంచి సికింద్రాబాద్కి ఇట్లా ఆగమేఘాల మీద టైంకి ఆపరేషన్కి అందియాలని పడుతున్న తిప్పలివి. అందుకే ఎయిర్పోర్ట్లో రష్ ఉంటే మళ్ళీ ఆగమవుతుందని చెప్పి ఎక్కడోళ్ళని అక్కడ ఆపి పోలీస్ బందోబస్తు పెట్టి సికింద్రాబాద్ కిమ్స్ దవాఖానకు అంబులెన్స్ను టైంకు తోలిర్రు. మరి ఎవలకు ఎందుకో పురాగా తెలియదు కానీ గొప్ప మనసుతో దానం చేసిన అవయవాలను లేట్ అయ్యి ఆ దానానికి ఫలితం లేకుండా పోవద్దనేది అందరి తిప్పల. అందుకే పోలీసులు చెప్తా ఉంటారు కదా, అంబులెన్స్ కానొస్తే సైడ్ ఇవ్వాలి అని. ఎప్పుడు ఎవరికి ఏం ఆపత వచ్చిందో తెలియదు కాబట్టి ఏ అంబులెన్స్లో ఏం కొంటబోతుర్రో, ఇట్లా ఎవల పానాలు కాపాడాలని తపన పడుతుర్రో. అందుకే మీరు కూడా ఎప్పుడన్నా అంబులెన్స్ కానొస్తే సైడ్ ఇయ్యుర్రి. మనకు మా అంటే 5-10 నిమిషాలు లేట్ అయితే కొట్టుకోయేది ఏం లేదు కానీ అక్కడ నిండు పానం కదా, మనుషులం మనకు మనమే సాయం చేసుకోవాలి. ఏమంటున్నాం? ఇవాళ రేపు పైసా కోసం ఏం చేయమన్నా ఎడకాడతలేరు జనాలు. అందున వైద్యం అయితే మొత్తం దందనే అయిపోయింది. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పి లచ్చలు ఎట్లా వసూలు చేయాలనా అనే చూసేటోళ్ళు ఉన్న ఈ లోకంలో ఇగో గిసొంటి మంచి మనసున్న మనుషులు కూడా ఉంటారు. అయ్యో ఎంత పని అయిపోయా మేడం. కొన్నేళ్ళు కళ్ళు గమిలిపోయేదాకా దావత్లు పక్కన పెట్టి చుట్టాలను పక్కాలను ఇంటోళ్ళను అన్ని పక్కన వారేసి పుస్తకాల పురుగులు లెక్క చదివి తెల్లకోట వేసుకొని మెడల స్టెథోస్కోప్ వేసి మొదటి రోజు డాక్టర్ కొలువలు ఎక్కిన వాళ్ళ ఆశలు ఎట్లుంటాయి ఏం కథ. అట్లుండాలి ఇట్లుండాలి, పేషెంట్స్కు మంచి మంచి మందులు ఇచ్చి పానాలు కాపాడాలని ఎన్నో ఆశలతోని దావకాన్లో ఫస్ట్ రోజు చేరికైతే పాపం ఇగో ఈ డాక్టర్కి వచ్చిన తిప్పల చూడురి. मैंने एक बहुत रिप्यूटेड और अच्छा जाना माना हॉस्पिटल ज्वाइन किया नियर बाय. मैंने सोचा सुबह वहां पे काम करूंगी, शाम को अपने क्लिनिक में ओपीडी करूंगी एंड दे वर पेइंग रियली गुड, नो डाउट अबाउट. पहले दिन गई वहां पे और मुझे मालूम पड़ा कि उनको फिजिशियन सिर्फ नाम के लिए चाहिए था. जो हॉस्पिटल की ओनर डॉक्टर थी, जो कि फिजिशियन नहीं थी, गायनेकोलॉजिस्ट थी, वो सारे पेशेंट्स खुद मैनेज करती थी. यानी कि वो डिसाइड करेंगी कि हर पेशेंट एडमिट होना है और वो डिसाइड करेंगी कि हर पेशेंट जो एडमिट हो रहा है उसको जितना हो सके आईसीयू में रखो और जितने दिन हो सके उतने दिन आईसीयू में रखो. नाम मेरा और गलत काम उनके. तो मैंने रिजाइन कर दिया क्योंकि मैं तो ऐसा नहीं होने दूंगी कि मेरे कंधे पे कोई బందూక్ రక్కే చలాయి. అయ్యో ఎంత పని అయిపోయా మేడం. మీ చదువుకి ఇలువ లేకుండా చేసిన తాన మీరు ఉండదే నయ్యం. ఎన్ని రోజులు ఉంచుతావో అన్ని రోజులు ఐసీయూలోనే ఉంచు. ఇన్ని మందులు అయితే అన్ని మందులు అయితే అని చెప్పు. ఖర్చు బగ్గా అవుతుందని మస్తు పైసలు వసూలు చేసే పని చేయని చెప్తే చల్ అట్లెట్లయితే నా పేరు చెప్పి అన్ని గలత్ పనులు మీరు చేస్తే ఒక మనిషి పానాలతో ఆడుకుంటామంటే నేను ఊకోను. ఇది కాకపోతే ఇంకోటి మీరొద్దు మీ కొలవద్దు అని చెప్పి రాజీనామా పెట్టి వచ్చేసిందట. మళ్ళీ ఆమె లెక్క ఇంకోళ్ళకి కావద్దని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మేడం గొప్ప మనసును అందరు తారీఫ్ చేస్తుర్రు. నిజంగా కొన్ని దవాఖానలల్లో మనుషుల పానాలతో దందా నడుపుతురు. కొందరు డాక్టర్లు తప్పలేక వాళ్ళ కుటుంబాల కోసం దవాఖానల ఓనర్లు ఎట్లా చెప్తే గట్ల వినవలసి వస్తుంది. కానీ అన్ని ఏళ్ళు కష్టపడి చదివి మనుషుల పానాలతో ఆడుకోవాలని వాళ్ళకి మనసు ఎట్లా వస్తుంది? డాక్టర్లకే ఎక్కువ తెలుస్తుంది ఆ పానం విలువ ఏందో ఏమో. ఆఖరికి ఇట్లా కూడా సొమ్ము చేసుకుంటారు. ఎట్లా బతుకుతామో ఏం పాడో రాను రాని దునియాల.